డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు ఇన్సూరెన్స్ పాలసీల పైన చాలా డౌట్స్ ఉంటాయి. అవి క్లారిటీ తెలుసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ ని కలవాలి, వాళ్ళు మళ్ళీ ఏమంటారో ఇలాంటివన్నీ డౌట్స్ మనకు బోలెడు ఉంటాయి. వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకోవడం కోసం మనతో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అలాగే ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మనం అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది కదా, దాన్ని కట్టుకోవాలంటే లైఫ్ లాంగ్ మనం కట్టాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగితే తప్ప మనకు అది రిటర్న్ రాదు. అలాంటప్పుడు నేను కట్టి వృధా కదా, నేను డబ్బులు అన్ని కట్టిన తర్వాత నాకు ఒకవేళ హెల్దీగా ఉంటే నాకు ఆ డబ్బులు రావు కదా అని చెప్పేసి అన్న ఒక మైండ్ సెట్ తో జనాలు ఉంటారు. మరి దానప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇప్పుడు బ్రతుకున్నప్పటికీ కూడా ఏం జరగనప్పటికీ కూడా అది రిటర్న్ చేసుకోలేమంటారా? అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నది ఏంటంటే ఇది ఒక ప్రొటెక్షన్ అండి. ఓకే. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు జీవితం ఒక యుద్ధం అని అంటారు కదా. దట్ డెత్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని మనకి ప్రతి ఇన్సిడెంట్ చెప్తోంది. మనకి లాస్ట్ టైం పెహల్గాము ఇన్సిడెంట్ తీసుకోండి, నిన్న అహ్మదాబాద్ తీసుకోండి, అది ఎవరైనా ఊహిస్తారా అండి? అసలు ఎంత బాధాకరమైన విషయం. ఎంతో సంతోషంగా లండన్ వెళ్దామని వెళ్ళారు, ఏదో బిజినెస్ మీట్కి వెళ్తున్నారు, ఎవరు ఊహించరు. అంటే మనం ఎన్ని వింటున్నాము, వింటేనే అయ్యో అని చెప్పి 4 రోజులు బాధపడతాము. అలాంటిది మన ఫ్యామిలీలోనే అలా అయిన రోజు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీరు అన్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే జీవితాంతం కట్టుకోవాలి అని. అంటే మన జీవితాంతం ఎన్ని ఖర్చులు పెడుతున్నాం మనం. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అయితే చాలా మారిపోయింది. పాతకాలంలో అయితే ఎన్ని ఖర్చులు లేవు, మన అదైతే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎంత మారిపోయింది. వీకెండ్ అయితే పార్టీస్కి వెళ్తాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ తో సంబంధం లేదు. ఈవెన్ మేము కూడా వెళ్తాం. వీకెండ్ అయితే రెస్టారెంట్స్కి వెళ్తాం, మూవీస్కి వెళ్తాం, ఐనాక్స్ వెళ్తాము, ఇంకా ట్రావెల్స్, వీటన్నింటికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము. మనం ఉన్న జీవితంలో విందులు వినోదాలకే ఖర్చు పెడుతుంటే మన జీవితానికి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఒక ప్రొటెక్షన్ అంటారు. అంటే ఒక రక్షణ. ఇప్పుడు జీవితాంతం ప్రతి మనిషికి ఉంటుంది, నేను 100 ఏళ్ళు బ్రతకాలి, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని. బట్ అది అవ్వదు కదా, అవ్వదు. అది అన్ప్రెడిక్టబుల్. మరణం అన్నది అది కూడా మనకి చెప్పి రాదు. సో ఇక్కడ మీరు అన్న ప్రశ్నకు నాకు కరెక్ట్ జవాబు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీరు అన్నట్టు చాలా మంది జీవితాంతం కట్టుకోవాలి, నాకేమీ అవ్వకపోతే నాకు ఉపయోగం లేదనే ఆలోచన కంపల్సరీ. అది సహజం, తప్పలేదు. లేకపోతే నాకు అయ్యాక నాకేంటి ఉపయోగం, నా తర్వాత వాళ్ళకి వస్తుంది అంటే. నిజంగా నేనేం చెప్తానంటే మీ ఫ్యామిలీ అంటే మీకు ఎంత ప్రేమ ఉంటే అంతగా మీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ నిన్న ఇన్సిడెంట్ తీసుకోండి, నేను ఇదే ఉదాహరణ చెప్తున్నాను. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లోనే ఒక 35 years వ్యక్తి ఉన్నాడు. అతను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక 40-50 lakhs ప్యాకేజ్ లో ఉన్నాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉంది. అతనికి ఒక భార్య, ఒక 3 ఏళ్ల పాప ఉంది. నేను మీకు అర్థం అవడానికి, వీక్షకులకి అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఆ పాప ఆ భార్యతో వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంది. అతను వాళ్ళని ఫైనాన్షియల్ గా చాలా సెక్యూర్డ్ పొజిషన్ లో, అంటే అతను ఎంత సెక్యూర్డ్ పొజిషన్ ఉంచుకున్నాడంటే వాళ్ళకి చక్కగా అపురూపంగా చూసుకుంటున్నాడు. మన అచ్చ తెలుగులో చెప్పాలి. నిన్న ఇన్సిడెంట్ లో అతను లేడు. 1 గంటలో అతను లేడు. వెళ్ళిన గంటలో కాదు, గంట కూడా కాదు, సెకండ్స్ లో లేడు. అప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అంటే, అతను పోయిన లోటు జీవితాంతం ఎవరు తీర్చలేరు. అదే అతను ఒక 1 crore పాలసీ తీసుకుని ఉంటే ఆ ఫ్యామిలీకి ఆ 1 crore rupees వస్తే, అంటే అతను పోయాక అతని లోటు అది పక్కన పెట్టండి, ఫైనాన్షియల్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అదర్వైజ్ నేను చెప్పకూడదు కానీ సింప్లీ దే విల్ బి ఆన్ రోడ్స్ అన్న పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఎందుకంటే 35 ఏళ్ల వ్యక్తికి పెద్ద సేవింగ్స్ కూడా ఉండవు. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఏమైనా జరిగినా ఎంతో అంత వెనకాల డబ్బులు ఉంటాయి, ఆస్తి పాస్తి ఉంటుంది, కుటుంబం సెటిల్ అవుతుంది. అందుకని నేను ఏం చెప్తా అంటే ఇన్సూరెన్స్ అన్నది ఎప్పుడు ఎంత ఎంగేజ్ లో తీసుకుంటే, అంటే ఇక్కడ ప్రస్తుతం కానీ అంటే ఇన్సూరెన్స్ ఇదిలో ఏం చెప్తారంటే
ఎప్పుడు తీసుకోవాలి అన్న ప్రశ్న మీరు నన్ను గనక అడిగితే, ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో ఇన్సూరెన్స్ తీసుకున్నవాడు నిజంగా తెలివైనవాడు. ఓకే, అంటే కరెక్టే మేడం మీరు అన్నట్టుగా అలా ఇన్సూరెన్స్ తక్కువ ఏజ్ లో తీసేసుకుంటే బెటర్ అనేది. కానీ ఇన్సూరెన్స్ తీసుకునడం వల్ల మనకి ఏదో అవుతుందన్న నేపథ్యంతోనే, అంటే ఇప్పుడు అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా ఎక్కడో కార్నర్ లో చిన్న లెటర్స్ తో పెడతారు. సో దాన్ని ఎవరు అంత అబ్జర్వ్ చేయరు. అందులో కొన్ని మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మిగతావన్నీ కూడా ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఉండదు, ఇలా ఉండదు, అలా ఉండదు అని చెప్పేసి చాలా వరకు అందులో మనం వింటూ ఉంటాం. ఇవన్నిటిని తెలిసిన వాళ్ళకైతే ఇన్సూరెన్స్ ఎందుకు రాబాయి, ఈ డబ్బులనే తీసుకెళ్లి మనం బ్యాంక్ లోనో లేకపోతే ఇంకెక్కడో పెట్టేసుకుంటే మనకు అవి బెటర్ కదా అన్న ఫీల్ లో ఉంటారు. అందుకని చెప్పేసి ఇన్సూరెన్స్ వైపు వస్తలేదు అనుకోవచ్చు కదా. అంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఫర్ ఎనీ కాజ్ ఆఫ్ డెత్ మీరు ఏ టర్మ్స్ పెట్టుకోండి, ఆ డెత్ కాజ్ కరెక్ట్ అయిన రోజు క్లెయిమ్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. ఇప్పుడు చాలా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆల్ కంపెనీస్, అంటే ఎప్పుడు కూడా ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా ఒక క్లయింట్కి కానీ కస్టమర్స్కి కానీ మనం ఈ రోజు నిన్నటికన్నా ఈ రోజు ఏం బెనిఫిట్ ఇవ్వగలము అన్న ఆలోచనలోనే వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు సూసైడ్ కూడా ఇస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇదివరకు అయితే మీరు అన్నట్టు సూసైడ్ అయితే ఉండేది కాదు, ఇప్పుడు అది కూడా ఇస్తున్నారు. సో మీరన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఇబ్బంది లేదు. ఈ లైఫ్ పాలసీ అనేది మనం తీసుకున్నప్పుడు ఈ ప్రీమియంలో మనము బాగానే హెల్తీగా ఉన్నాము, లైఫ్ లాంగ్ కట్టాము మనం చాలా ఇయర్స్, దాని తర్వాత నెక్స్ట్ మనం అప్పటికి కూడా చాలా హెల్తీగా ఉన్నాం, గాడ్ గ్రేస్ ఉన్న తర్వాత దాన్ని మనం మళ్ళీ రికవరీ చేసుకోవడానికి ఉండదంటారా? అంటే ఇప్పుడు ఒక 1 year అవుతుంది, 1-2 కంపెనీలు, అంటే మన కంపెనీ పేర్లు ఎందుకు లేండి, 1-2 కంపెనీలు ఆ బెనిఫిట్ కూడా ఇచ్చారు. అది దీని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు లైఫ్ ఇన్సూరెన్స్ లో. ఇందులో చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి. అది ఎలాగంటే మీరు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవడం ట్రెడిషనల్ మెథడ్. మీరు అన్నారు కదా అన్నాళ్ళు కట్టి నాకేం రావలేదు హ్యాపీగా ఉంటే ఏంటి ఉపయోగం అంటే, దీనికి బదులుగా ఏమి ఇచ్చారంటే సపోజ్ ఒక 35 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి 15,000 జీవితాంతం కట్టుకునే చోట ఒక 25,000 కానీ 30,000 కానీ ఒక 10 ఏళ్ళు మాత్రమే, ఓన్లీ 10 years కట్టుకుని హ్యాపీగా అతను మర్చిపోవచ్చు. ఇంక పాలసీ కట్టిన సంగతి మర్చిపోతే అతనికి 85 years వచ్చే వరకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది కూడా నేను చెప్పేది ఉదాహరణకి చెప్తున్నా, అంటే ఇది ఎప్పుడు ఇన్సూరెన్స్ ఏజ్ ని బట్టి తీసుకునే అమౌంట్ ని బట్టి క్యాల్కులేట్ అవుతుంది. ఒక 30-35 ఏళ్ల వ్యక్తి ఒక 1 crore కి పాలసీ తీసుకుంటే నేను చెప్పిన ఈ ఆప్షన్ లో సంవత్సరానికి ఒక 25,000-30,000 కట్టుకుంటే 10 ఏళ్ళు మాత్రం కట్టుకుంటే సరిపోతుంది, ఇంక మర్చిపోవచ్చు. అది ఏంటంటే అసలు సపోజ్ 60 ఏళ్ళు వచ్చాకండి, మీరు అన్నారు కదా నేను 60 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నాను, అతనికి నిజంగా ఉండే ఆ టైంకి అతను ఒక 4 కోట్లు పోగేసుకున్నాడు, ఉద్యోగంలో అయితే వ్యాపారంలో అయితేనే సేవ్ చేసుకో, నాకు ఈ 1 crore గురించి కట్టుకోకర్లేదు, నేను ఇన్సూరెన్స్ లో ఉండక్కర్లేదు అనుకుని అతను క్విట్ చేసేస్తే అతను కట్టిన ప్రీమియం రిటర్న్ ఇస్తారు. చాలా మంచి ఆప్షన్. సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేది అంటే ఇవన్నీ అవగాహన ఉండాలి అందరికి. అంటే ఇన్సూరెన్స్ అనగానే మీరు చెప్పినట్టు మనకెందుకులే నేను దాచుకుంటాను వెళ్తాను కానీ అది రిటర్న్. మీరు ఇంకోటి అన్నారు బ్యాంక్ డిపాజిట్ లో. బ్యాంక్ డిపాజిట్ అంటే మీరు కట్టుకున్నంతే వస్తుంది, కట్టుకున్నంత ప్లస్ వడ్డీ. మీరు 10,000 కడితే 10,000 వస్తుంది, 20,000 కడితే 20,000 ప్లస్ వడ్డీ వస్తుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ కరోనా టైంలో నేను ఒక కేసు డీల్ చేశాను. అతను ఎక్స్-నేవీ ఆఫీసరు, అతనికి 40 years ఎంతో ఉంటాయి, 26,000 ప్రీమియం పడింది. ఈ ప్రీమియంలో కట్టి ఒక ప్రీమియం కట్టాడు, ఏడాదికి ఒకటి కదా, కట్టిన 4 నెలల్లో అతను కరోనాతో ఎక్స్పైర్ అయ్యాడు. కంపెనీ అతనికి 1,05 lakhs ఇచ్చింది. నేను చూసాను ఆ చెక్, నేను రికమెండ్ చేశాను. అంటే అతను కట్టింది ఓన్లీ 26 నెలలు. అదే మీరు అన్నారు కదా నేను బ్యాంక్ డిపాజిట్స్ దాచుకోవచ్చు. బ్యాంక్ డిపాజిట్ 26 కట్టుకుంటే మహా అయితే 28,000 అవుతుంది మీకు, అంతే. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి. ఇది బ్యూటీ ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం.